కాకినాడ నగరంలోని వివేకానంద పార్క్ సమీపంలో గల స్మార్ట్ బస్ షెల్టర్ ను త్వరలోనే పునరుద్ధరించి ప్రజల వినియోగంలోకి తీసుకొస్తామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం రామారావుపేట 3 లైట్ల జంక్షన్ నుంచి రామారావుపేటలోని జిఆర్టీ గ్రాండ్ హోటల్ వరకు కొనసాగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం వివేకానంద పార్క్ వాకర్స్ సభ్యుడు గ్రంథి బాబ్జీతో కలిసి వివేకానంద పార్క్ సమీపంలోని స్మార్ట్ బస్ షెల్టర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ఈ స్మార్ట్ బస్ షెల్టర్ను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నగరపాలక సంస్థ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులపై అనుమతి లేకుండా ప్రకటనలకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. స్మార్ట్ సిటీ పరిధిలో ఉన్న బస్ షెల్టర్లపై అక్రమంగా ప్రకటనలు ఏర్పాటు చేసిన సంబంధిత యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. నగరాభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వివేకానంద పార్క్స్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.